ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే తరలి వచ్చి ఓటేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు, 7 మున్సిపాలిటీల్లోని 178 వార్డుల్లో 729 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నిజామాబాద్, భీమ్గల్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో 21 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 68 అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీలకు సంబంధించి 6,44,990 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 200 మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 238 వార్డులకు గాను 968 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక 1161 మంది అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో బరిలో ఉన్నారు. 1078 బ్యాలెట్ బాక్సులో వీరంతా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకవైపు పోలీస్ బందోబస్తు దాదాపు 3000 పైచీలకు పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక జిల్లాలోని ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో, మున్సిపాలిటీలు ఉన్నాయో, కార్పొరేషన్స్ ఉన్నాయో అక్కడ ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి 1-2 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ స్టేషన్ని చూడొచ్చు. ఒకసారి విజువల్స్లో ఓటర్లను ఓటింగ్ శాతం పెంచేటువంటి క్రమంలో గత ఎన్నికల నుంచి కూడా మనం ఈ యొక్క మోడల్ పోలింగ్ స్టేషన్ని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కొంత ఇట్లాంటి పోలింగ్ స్టేషన్స్ చూడడం మూలంగా ఓటర్లో ఉత్సాహం పెరుగుతున్నటువంటి ఒక ఆలోచనతో ఇట్లాంటి ప్రక్రియని గత 2 ఎన్నికల నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అర్బన్ ఓటింగ్ శాతం పెంచడం, దాంతోపాటు ఓటర్ల అవగాహన కోసం ఇట్లాంటి ఫ్రెండ్లీ మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. సో ఇట్లా నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇట్లాంటి మోడల్ పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద పోలింగ్ స్టేషన్లని అందంగా తయారు చేసినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కమిషనర్ దిలీప్ కుమార్ గారు మాట్లాడదాం. పోలింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా జరుగుతుంది సార్ పోలింగ్? ఎట్లా జరుగుతుంది? నిజామాబాద్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో 488 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సో అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా 7 గంటలకి, ఈరోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. అందరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్, తర్వాత జనరల్ ఆఫీసర్స్ అందరు కూడా కన్ఫర్మ్ చేశారు 7 o'clock కమెన్స్ అయినట్టుగా. సో పోలింగ్ ప్రశాంతంగా స్టార్ట్ అయింది. ఇప్పుడే అందరు కూడా ఓటర్స్ కూడా తమ పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. తర్వాత ఇది మోడల్ పోలింగ్ కేంద్రం అండి ఇక్కడ. తర్వాత అట్లాగే టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లు కూడా మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఓటర్లలో ఒక రకమైన ఉత్సాహాన్ని నింపడం కోసం, తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడం కోసము కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని డివిజన్లలో, అన్ని పోలింగ్ స్టేషన్లో పోల్ కమెన్స్ అయింది. ఎక్కడ కూడా ప్రాబ్లం కూడా ఎక్కడ రాలేదు. తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్లో పోలీసులను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది సిపి సార్. అలాగే పోలింగ్ స్టేషన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు అనుమతించడం లేదు. ఎవరు కూడా తీసుకురావద్దని చెప్పేసి ముందే చెప్పడం జరిగింది. ఎవరైనా తీసుకొస్తే బయటనే వాళ్ళు డిపాజిట్ చేసేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మ్యాచ్ బాక్స్ కానీ, తర్వాత అంటే ఇంక్ పెన్స్ కానీ, తర్వాత వీటన్నిటిని కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే కొన్ని చర్యలు తీసుకోవాలి కాబట్టి వాటిని అన్నీ కూడా ప్రాపర్గా ఫ్రిస్కింగ్ అయిపోయిన తర్వాతనే మాత్రము లోపలికి పంపిస్తున్నాము. ఒక లేడీ కానిస్టేబుల్ నుంచాము, అలాగే మేల్కి సంబంధించిన కానిస్టేబుల్స్ని కూడా ప్లేస్ చేయడం జరిగింది. అంతా సిస్టమేటిక్గా జరుగుతుందండి. పోలింగ్ బాగానే జరుగుతుంది. 5 గంటల తర్వాత అలౌ చేస్తారు సార్? అంటే ప్రమిసెస్ ఎస్ 5 గంటల లోపల మనకు 100 meters రేడియస్ లోపల ఎవరైతే పోలింగ్ కేంద్రం లోపల ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్యూలో నిల్చోబెట్టేసి, తర్వాత రివర్స్ ఆర్డర్లో మేము నంబరింగ్ ఇచ్చిన స్లిప్స్ వాళ్ళందరికీ పంపిణీ చేస్తాము. తర్వాత ఎన్ని గంటలైనా సరే వాళ్ళకు పోలింగ్ పూర్తి అయ్యేంత వరకు వారికి అవకాశం కల్పించేస్తాము. పోలింగ్ పూర్తి చేస్తాం 100%. బట్ 5 గంటల లోపల మాత్రం మన ప్రిమైజెస్లో, అంటే ఆ పోలింగ్ కేంద్రం ప్రిమైజెస్కి ఉంటే అక్కడ గేట్ క్లోజ్ చేసిన తర్వాత అది 6 అయినా 7 అయినా వాళ్ళకు అనుమతిస్తాం. మొత్తం పోలింగ్ అంతా కూడా స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
నుంచి కూడా ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. ఇట్లా మోడల్ పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసిండ్రు. ఓటర్లకు ముఖ్యంగా అర్బన్ ఏరియాలో కొంత ఓటింగ్ శాతం పెంచేటువంటి క్రమంలో ఇట్లాంటి మోడల్ పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్స్ని అందంగా తయారు చేయడం, దీంతో ఉత్సాహం నింపేందుకు ఓటర్లలో ఉత్సాహం నింపేటువంటి ఒక ప్రక్రియను వీరంతా కూడా కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇట్లా ఓటర్లను పోలింగ్ స్టేషన్స్కి ఎక్కువ మొత్తంలో రప్పించేందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్, దాంతోపాటు సిపి, జిల్లా కలెక్టర్ పోలింగ్ స్టేషన్స్ని మానిటరింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, విసిట్ న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.